కొన్ని ప్రమాదాలు చాలా భయంకరంగా ఉంటాయి. అస్సలు ఊహించని రీతిలో జరిగి ఉంటాయి. అలాంటి ప్రమాదాల్లో ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంటుంది. అలాంటి ప్రమాదమే తాజాగా జరిగింది. గాల్లో ఉండగానే విమానం, హెలికాప్టర్ రెండు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదం వాషింగ్టన్లో రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. విమానాశ్రయంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా పిఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన చిన్న విమానం దానికి అడ్డుగా వచ్చింది. దీంతో రెండు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానం, హెలికాప్టర్ రెండు ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న పొటామాక్ నదిలో కూలిపోయాయి. హెలికాప్టర్లో పైలట్లు ఇద్దరు ఉండగా విమానంలో 60 మంది దాకా ప్రయాణికులు, 4 స్టాఫ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పిఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన ప్యాసింజర్ వియానా కాన్సస్లోని విషిటా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. ఒక గంట తర్వాత ఇది వాషింగ్టన్ రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ రన్వే మీద దిగేందుకు సిద్ధమైంది. ఇంతలో అదే సమయానికి ల్యాండింగ్ అవుతున్న రక్షణ శాఖకు చెందిన సికోర్స్కీ H-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ దీనిని ఢీకొట్టింది. రెండు ఆకాశంలోనే గుద్దుకున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత హెలికాప్టర్, విమానం రెండు కూడా ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న పొటోమాక్ నదిలో పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే రీగన్ ఎయిర్పోర్ట్ను మూసేశారు. అన్ని సేవలను వెంటనే నిలిపివేశారు. ప్రమాదంలో ఎంతమంది మరణించారన్నది ఇంకా తెలియరాలేదు, కానీ ఖచ్చితంగా చాలా మంది మృతి చెంది ఉంటారని అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ తెలిపారు. హెలికాప్టర్, పిఎస్ఏ ప్యాసింజర్ విమానం రెండు ఒకే సమయంలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుండడంతోనే ప్రమాదం సంభవించిందని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఏ రెండు విమానాలకు ఒకేసారి ల్యాండ్ అవ్వడానికి అనుమతి ఇవ్వరు. అది కూడా ఒకే ప్రదేశంలో ఇవ్వడానికి అస్సలు ఇవ్వరు. కానీ ఎక్కడ తప్పిదం జరిగిందో తెలియడం లేదని అంటున్నారు అధికారులు. మరి ఘోర ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.